గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. క్రేష్మర్ వర్గీకరణలో లేనివారు ఎవరు? క్రేష్మర్ వర్గీకరణలో లేనివారు ఎవరు? మధ్యమకాయలు, పేవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు. దీనికి సరైన సమాధానము మధ్యమకాయలు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వానిలో సరిగా జతపరచని దానిని గుర్తించండి. పేవరకాయలు బహిర్వర్తనులు, లంబకృశకాయలు బలిష్టంగా ఉంటారు, క్రీడాకాయలు ఆశావాదులు, ప్రాంసుకాయలు నిరాశావాదులు. సో దీనిలో సరైన సమాధానము లంబకృశకాయలు బలిష్టంగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వానిలో షెల్డన్ వర్గీకరణలో లేని రకం ఏమిటి? పేవరకాయలు, స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృశకాయలు. దీనికి సరైన సమాధానము పేవరకాయలు. క్వశ్చన్ నెంబర్ 4. షెల్డన్ మాపనిలో అంశాల సంఖ్య ఆప్షన్ 1 1, 3, 5, 7. సో దీనికి సరైన సమాధానము 7. క్వశ్చన్ నెంబర్ 5. అంతర్వర్తనులు బహిర్వర్తనులు అనున్నది వీరి వర్గీకరణ. షెల్డన్, యంగ్, క్రేష్మర్, ఆల్ఫోర్స్. దీని సరైన సమాధానము యంగ్. విలువల ఆధారంగా 6 మూర్తిమత్వ వర్గీకరణలను జరిపిన వారు ఎవరు? స్ప్రాంగర్, షెల్డన్, క్రేష్మర్, ఐసెంక్. సో దీని సరైన సమాధానము స్ప్రాంగర్. క్వశ్చన్ నెంబర్ 7. మేధావులు శాస్త్రవేత్తలు ఈ విలువలు ఉంటాయి. మేధావులు శాస్త్రవేత్తల్లో ఈ విలువలు ఉంటాయి: ఆర్థిక విలువలు, సైద్ధాంతిక విలువలు, సాంఘిక విలువలు, రాజకీయ విలువలు. సో దీనికి సరైన సమాధానము సైద్ధాంతిక విలువలు. మహాత్మా గాంధీలో ఉన్న విలువలు ఏమిటి? మహాత్మా గాంధీలో ఉన్న విలువలు సైద్ధాంతిక విలువలు, ఆర్థిక విలువలు, సాంఘిక విలువలు, రాజకీయ విలువలు. దీనికి సరైన సమాధానము సాంఘిక విలువలు. ఆల్ఫోర్స్ సూచించని లక్షణాంశము: ప్రాథమిక లక్షణాంశము, ఉపరితల లక్షణాంశము, కేంద్ర లక్షణాంశము, మాధ్యమిక లక్షణాంశము. ఆల్ఫోర్స్ సూచించని లక్షణం ఉపరితల లక్షణాంశం. క్వశ్చన్ నెంబర్ 10. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఉండేవి: ప్రాథమిక లక్షణాలు, కేంద్ర లక్షణాలు, సహజ లక్షణాలు, మాధ్యమిక లక్షణాలు. దీనికి సరైన సమాధానము కేంద్ర లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వానిలో ఆల్ఫోర్స్ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ఏది? సరికానిది ఏది అంటే ప్రాథమిక లక్షణాంశాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి, ప్రత్యేకమైన సందర్భంలో వ్యక్తమయ్యే కేంద్ర లక్షణాలు, పరిమితంగా వ్యక్తమయ్యేవి మాధ్యమిక లక్షణాలు, పైవన్నీ సరికానివే. ఓకే, సో ఇది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 12. క్యాటిల్ సిద్ధాంతంలో అత్యధిక సంఖ్యలో ఉండేవి ఏమిటి? ప్రాథమిక లక్షణాలు, ఉపరితల లక్షణాలు, మూల లక్షణాలు, కేంద్ర లక్షణాలు. సో దీనికి సరైన సమాధానము ప్రాథమిక లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 13. క్యాటిల్ F-16 పరీక్షలో వీటిని నిర్ధారిస్తారు: ప్రాథమిక లక్షణాలు, ఉపరితల లక్షణాలు, మూల లక్షణాలు, మాధ్యమిక లక్షణాలు. సో దీనికి సరైన సమాధానము మూల లక్షణాంశాలు. క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్రింది వానిలో ఆచేతనావస్థలో ఉండేది: ఇడ్, ఈగో, సూపర్ ఈగో, ఇరాస్. సో దీనికి సరైన సమాధానము ఇడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆనంద సూత్రం ఆధారంగా పనిచేసేది: ఇడ్, ఈగో, సూపర్ ఈగో, మూర్తిమత్వం. సో దీనికి సరైన సమాధానము ఇడ్.
ఓకే అండి, ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. సో ఇవన్నీ మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాము. కొత్తగా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి బిట్స్ మీ అందరికి కూడా ఎక్కువగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.